హాయ్ ఎవ్రీవన్. హౌ టు హ్యావ్ 1 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ అనే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాము. సో జనరల్గా ఒక 1 crore లేదంటే 10 కోట్లు లేదంటే ఒక 20 crore ఆర్ 30 crore మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలంటే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనం ఎక్కువ డబ్బులైనా ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ వచ్చే దానిలో అయినా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, లేదు అంటే తక్కువ డబ్బులకి ఎక్కువ టైం అయినా ఇవ్వాలి. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ మీరు చూసుకుంటే ఎయిదర్ మీరు టైం అయినా ఇవ్వాలి, లేదంటే మీరు ఎక్కువ మనీ అయినా ఇన్వెస్ట్ చేయగలగాలి. ఈ రెండిట్లో ఏది చేయకపోతే మాత్రం యూ కాంట్ క్రియేట్ వెల్త్ ఈజీలీ. అండ్ తక్కువ టైం ఇవ్వడం ద్వారా, దట్ మీన్ ఎక్కువ రిటర్న్స్ రావాలని చెప్పి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనం అవే టీవీలో చూస్తూ ఉంటాం. టీవీ9లో అయినా లేదంటే వేరే అదర్ ఛానల్స్లో అయినా కానీ న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం. లైక్ కొంతమంది ఈ ఫ్రాడ్స్లో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నారని. సో ఇఫ్ యూ సీ మెజారిటీ సినారియోస్, ఆ కైండ్ ఆఫ్ సినారియోస్లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం కానీ ఈ కైండ్ ఆఫ్ చెప్పి మోసపోతూ ఉంటారు. సో మీరు ఎక్కువ టైం ఇచ్చినట్లయితే ఈవెన్ తక్కువ అమౌంట్తో కూడా ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని నేను చెప్తాను. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నో అబౌట్ ఇట్, బట్ ఇంక ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది ఎలాగా అంటే, మీరు నెలకి ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంటుందనేది ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ అనేది. అండ్ రెండోది, నెలకి ఒక 5,000 రూపాయలు అంటే 5 years ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అది ఇక్కడ చూడొచ్చు. అండ్ 10 years ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది పాస్ చేసి చూడండి కావాలంటే. సో దట్ ఈస్ ద అమౌంట్. అది 15 years అయితే ఎంత వస్తుంది. అండ్ 20 years మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతూ ఉంటే కనుక ఎంత వస్తుంది. అదే మీరు 25 to 30 years మీరు కంటిన్యూస్గా చేసుకోగలిగారు అంటే, దట్ మీన్ రిటైర్మెంట్ గోల్కి కానీ లేదంటే మీ పిల్లల మ్యారేజ్ రిలేటెడ్ కానీ జనరల్గా 25 to 30 years మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కానీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చాను, మీరు చూడండి. సో ఇవన్నీ కూడా మీరు జనరల్గా బయట యూట్యూబ్ ఛానల్స్లో అయినా తెలుసుకుంటారు. బట్ ఇక్కడ తెలుసుకోవడం మూలంగా ఏంటంటే, వీ కెన్ గైడ్ యూ టు డూ దిస్. ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీకు జరిగేటట్టు, ఆ రిలేటెడ్ మొత్తం మనీ మేనేజ్మెంట్ మీరు మీరు రీచ్ అయ్యేటట్టు మీ ఫైనాన్షియల్ గోల్ని మేము మీకు హెల్ప్ చేయగలం. ఆ రిలేటెడ్ అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ద ఈ సిరీస్లో మీకు ఒక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.